So guys, welcome to Kerala. मास महाराजा का मूवी का लोकेशन है। పోడా ఎలా పోడా 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 అంటాడు. రష్యన్ भी आगे మాట్లాడి నా వస్తాను రెండు కూడా వస్తాను అని చెప్తే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థమ్స్ అప్ వ్లాగ్స్. ఈ రోజైతే మేము కేరళకి అయితే వెళ్తున్నాము. టాటా ఏస్ అయితే వచ్చేసింది మన ఇంటి దగ్గరికి, స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికి. ఇంగ్లీష్ లో మురళి బాబు ఎలా అనిపిస్తుంది మీ ఎగ్జైట్మెంట్? కొంచెం గట్టిగా బాబు మనకి వినబడేది. ట్రైన్ వస్తలేదు, టైం అయితే టైం అవుతుంది. ఎట్లా మరి ఏం చేద్దామంటావు? ఇద్దాం ఒక్కొక్కటి. ఎటు పోతాను? హాయ్ బ్రో, ఫస్ట్ టైం వస్తున్నాను. ఎక్స్పీరియన్స్ ని ఎగ్జైట్మెంట్ ఎట్లా ఉంది చెప్పండి బ్రో. గంట సేపు నిరీక్షించిన తర్వాత ఇప్పుడైతే ట్రైన్ వచ్చేసింది. సాయి బ్రో ఏమైంది? బాత్రూమ్ పక్కన లూడో ఆడదాం రా బావా, లూడో ఆడదాం రా బావా. మన వాళ్ళు అయితే ఇప్పుడే ట్రైన్ ఎక్కిన కానీ ఇప్పుడు అంగడి రచ్చ రచ్చ చేస్తున్నారు. రచ్చ ఖర్చైనా పర్లేదు, రేపు మాత్రం రచ్చ రచ్చే. 24 గంటలు వీళ్ళతో ఎట్లా వేగాలో నాకు అర్థం అయితే లేదు. మెయిన్ గా అయితే వీడు హలో గాయస్, మాకది పండగ లేదు గాయస్. మాకైతే పని పాట ఏం లేదు. ఎప్పుడో 12 గంటలకు ఉన్న ట్రైన్ కోసం పొద్దున 6 గంటల నుంచి వెయిటింగ్ అయితే ఉన్నాం. మేమిద్దరమే ఉన్నామని ఏమనుకోకుండా అందరూ ఎటోళ్ళు అటు వేళ్ళు, కొందరు వన్నలు, కొందరు దుకాణం వేళ్ళు, అటు ప్రకృతిని ఆస్వాదించడానికి కొందరు వేళ్ళు. బట్ ఏమన్నా మాట్లాడతాం బాయ్. సబ్స్క్రైబ్. ఇది ఇప్పుడు కాదు, ఇది లాస్ట్ చెప్పాలి. ఇప్పుడు చెప్పామన్నది కాదు, చెప్పామని వేసేసిండు. మేము వెళ్ళింది అయ్యప్ప స్వాములతోని కాబట్టి స్టేషన్ లోనే అయ్యప్ప స్వామికి పూజ చేసి హారతి అయితే ఇస్తున్నారు, చూసుకోవచ్చు. పూజ అయిపోయిన తర్వాత అందరూ ఇంట్లోకెళ్ళి తెచ్చిన సద్ది తీసి అందరం కలిసి తింటా ఉంటే భలే అనిపించిందబ్బా. ఇంకా ఆకలేసింది కానీ మా దగ్గర తినడానికి ఏమీ లేదు, అంతా అయిపోయింది. కానీ అందరితో కలిసి తింటా ఉంటే ఆ ఫీలింగే వేరే. ఏం పని పాట లేక లూడో ఆడుతున్నారు. ఏ మురళి జీతారే జీతా లూడో 10 రూపాయలు. వీరు బ్రో, నిన్ను ఓడించానని మురళిగాడు బాగా ఏ కాదు, ఇది ఇంటది షాంపూలే తర్వాత చూపెడతాం మనం. నా కోసం గజాల పాడు గజాల గజాల పాడు గజాల ఒక స్టెప్ గజాల. సో గాయ్స్, టైం అయితే 12 అయిపోయింది కానీ మా ట్రైన్ ఇంకా ట్రైన్ రాలే. గుద్దాల చలి పెడతాంది, ఒక్కొక్కరు బొక్కలు పట్టుకున్నారు. ఇంకా గాంటుకున్న దోమలు ఉన్నాయి. ఏడైతే తక్కువ లేవు దోమలు అనుకుంటున్నాం, కాక ఒకటే అగిపెట్టున్నది, అలా పుల్లలు ఇంకా అయిపోయినాయి.
మావాడిని చూడండి, మా ఊరి మోడల్ ఎట్లా కప్పుకొని తిరుగుతాడు, బిత్తిలు సూపులు చూసుకుంటా. వీడు ఊరి మోడల్ అంటారా బాబు, ఊరి మోడల్ అంటారా బాబు. సో గాయ్స్, కళ్ళు చూసుకోవచ్చు మొత్తం ఎర్ర అయిపోయినాయి. ట్రైన్ అయితే ఇప్పుడు 2:30 అవుతుంది. ఇప్పుడు ట్రైన్ వచ్చింది ప్రస్తుతానికి. ఇప్పుడైతే అనుకున్నాం, ఇప్పుడే బెడ్షీట్ ఇచ్చాము అనుకున్నాం. ఈ కేరళ టూర్ కథ ఒక ప్రత్యేకత ఉన్నది. ట్రైన్ ఇటు పోతుంది, మళ్ళీ సాయంత్రం ఇటు పోతుంది. ఇదే ప్రత్యేకత. మళ్ళా పొద్దున ఎటే పోతుంది. కొట్టాయి పాలెం, వేటపాలెం, వేటపాలెం అంట. हाइड मास महाराजा का मूवी का लोकेशन है. यस. So guys, welcome to Kerala. Bond bro, ఏమైంది బ్రో, రావా? మా సార్. ఓకే సార్, హాయ్ చెప్పండి. हाय हाय हाय. స్వామి ఏం గుడి? గురువారాయ్. గురువారం. కృష్ణుడు. కృష్ణుడు. గురువారాయ్ కృష్ణుడు. దీని ప్రత్యేకత మనకంత తెలియదు. సో గాయస్, మనం అయితే ఇప్పుడు గురువాయూర్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది కృష్ణుడు టెంపుల్. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూసుకోవచ్చు, ఎంట్రీ అయితే ఖతర్నాక్ ఉన్నది బంగారు విగ్రహాలతోని. మనమైతే లోపలికి అయితే వచ్చేసినాం. లోపల చూసుకోవచ్చు మొత్తం స్వాములతో లైన్లన్నీ నిండిపోయి ఉన్నాయి. మాకు ఎంత టైం అవుతుందేమో దర్శనానికి. ఇక్కడ హైలైట్ ఏమంటే స్వాములకు సపరేట్ లైన్ ఉంది, సివిల్ వాళ్ళకు సపరేట్ లైన్ ఉంది. పంచ ముఖ్యం బేగులు, పంచ అయితే ఖచ్చితంగా కావాలంట. మేమైతే పంచాలు కొనలే, ఏం కొనలే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకు లాకర్ రూమ్ వరకే ఫోన్ అయితే అలో ఉంది. తర్వాత ఎక్కడ గుడి లోపల గానీ బయట గానీ ఫోన్ అయితే అలో లేదు. బ్రో లుంగి లేదని బాగా పడుతున్నాడు. ఓవర్ ఇటే వచ్చి సెటిల్ అవ్వాలి. కేరళ. శ్రీకృష్ణ శరణం మమ. మేము పంచలు ఇంట్లో ఉంచుకొని కూడా తీసుకుపోలే, అక్కడ కొనుక్కోవచ్చు అని. ఇక్కడ రేట్లు ఏమో పగిలిపోతున్నాయి. ఒక్కొక్క పంచ 200 అంట. మన దగ్గర 150 రూపాయలకు దొరుకుతుంది. 200 పెట్టి ఒక పంచ అయితే తీసుకున్నాం అందరం. సో గాయ్స్, ఇప్పుడు 6 గంటలకు లైన్ లో పోతే 3 అవుతుంది. 3కి బయటికి వెళ్ళి ఫోన్ అయితే అలో లేకుండే మాకు. ప్రస్తుతానికి లోపల తీసుకోపోలే. రష్ మాత్రం ఖతర్నాక్ రష్ ఉండే. 3 అయింది. ఇప్పుడే బయటికి వెళ్ళినాం. పొద్దున 6కి పోయినాం దర్శనానికి అయితే. బ్రో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. ఏ బీచ్ బ్రో? బీచ్ పేరు గురువాయూర్ బీచ్ అంట. నాకు అనానికి కూడా అర్థలేదు. ఆ బీచ్ లో ఫుల్ ఎంజాయ్, పిచ్చి పండుగ ఎంజాయ్. సో గాయ్స్, మీకు కనబడతలేదేమో, ఏదైతే బీచ్ మన పోరగాళ్ళు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఏదో ఉన్నారు. విరుబాయ్ నా షాప్ వాడు ఏమన్నారు చెప్పు. పోడా పోడా సిగరెట్ అడిగితే పోడా ఎలా పోడా 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 అంటాడు. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. పోడా 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 పోగాలి పోడా.
మనలో అయితే వచ్చేసారు ఇంకో ఆటో మీద, మన బాయ్స్ అయితే వచ్చేసిండ్రు. సో గాయ్స్ మేమైతే ఇప్పుడు చవక్కడ్ బీచ్ లో అయితే ఉన్నాం. చవక్కడ్ బీచ్ లో అయితే ఉన్నాం మేము ప్రస్తుతానికి. మా గాయస్ అందరూ అసలు చూసుకోవచ్చు. మా వీరు పైన అయితే పోడా అన్నాడు, బాగా ఆన్ని సిగరెట్ ఆడితే పోడా పోడా అంటాడు. కోపం వస్తా నవ్వత్తా కోపం వస్తాను నా వస్తాను రెండు కూడా వస్తాను అని చెప్తే పానీపూరి అయితే తినిపిస్తావు కదా. గాయ్స్ మీరు చూసుకోవచ్చు, ఇది చవక్కడ్ బీచ్. బాయ్ దొబ్బుతానా బాయ్, కొంచెం డేంజర్ ఉంది, జాగ్రత్తగా లోపలికి వెళ్ళినట్టు వెళ్ళి బయటికి వచ్చేది. ఉన్నట్టు ఉండి లోపలికి తీసుకెళ్ళిపోతుంది. మాక్సిమం బయట ఉండే ప్రయత్నం చేయండి. ఏ పవన్ బ్రో పో బ్రో లోపలికి. బహుశా నా ఫేస్ అయితే సరిగ్గా కనబడతలేదు అనుకుంటా మీకు, మొత్తం ఎండతో కప్పేసింది. ఒక్కసారి అలలు చూసుకోవచ్చు ఎట్లా వస్తున్నాయో, మొత్తం దొబ్బుతున్నాయి ఎగ్దాం ఘోరం. అలా మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారా, చూడండి చూడండి. చవక్కడ్ బీచ్ బ్రో, బ్రో పో బ్రో. ఐ హావ్ ఫీవర్ ఫీవర్ ఫియర్ ఇన్ వాటర్. బ్రో ఇది రెడ్ సీ, ఎర్ర సముద్రం. చవక్కడ్ దేవరా దేవరా. బీచ్ వచ్చామన్నా, బీచ్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నామన్నా. రండి ఎప్పుడు వస్తారా, ఎప్పుడో చిత్తంగా బయట కొంచెం ఉంటది, ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తున్నా చింతగూడ గ్రామస్తులు. మా వాళ్ళకి ఎవరికి తెలియదు, ఇద్దరం వాళ్ళని స్కామ్ చేసి వాళ్ళ పైసలతోనే గోబీ మంచూరియా తింటాను. మంచిగా ఉన్నది గోబీ మంచూరియా, కాకపోతే సాస్ బాగా చప్పగా ఉంది, నీళ్ళు ఎక్కువ వేసిండు. ఇంతసేపు బీచ్లో ఎగిరిన్లు దునికిన్లు, ఇంకొంచెం ఇప్పుడైతే తిరగడానికి పోతాం బీచ్ మొత్తం ఫుల్ ఎంజాయ్. ఎన్ని రోజులు ఇంటికాడ ఉంటారు బ్రో, రన్లీ బ్రో, ట్రిప్ లాగా రన్లీ బ్రో. ఖాళీ సిర్ఫ్ 10K ఉంటే సరిపోతాయి బ్రో, ట్రిప్లు తిరగలే బ్రో. ఎన్ని రోజులు ఇంటికాడ పడి సత్తారు చెప్పండి. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరుగుతారు బ్రో, రండి బ్రో తిరుగుదా. రోజులు రా ఇంట్లో ఉండి పడతాను. లైఫ్ చిన్న లైఫ్, ఎంజాయ్ ఎంత అంటే ఎక్కువ చేయాలి లైఫ్. మావాడు భారీ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తాడు మావాడు. ఇదైతే మొత్తం బావలు ఎట్లా దునికింది తెలుసా, మొత్తం అట్లా వరుగుతాయి ఇటు వచ్చి నేను నడుమిరిగింది. అలలచ్చి కొట్టుకపోయిన లోపల తత్తుండే పోరాడు. అయిందా బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు గుంజకమైంది మొత్తం ఏంటి అలలు, నన్ను సుత్త గుంజకమైనవి కానీ నాకంత ఈత ఈయనకైతే ఏం రాదు. అమ్మాయి